హాయ్ హలో అండి. ఈ వీడియోలో మల్టీగ్రెయిన్ లడ్డూని 5-10 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ప్యాన్లోకి ఒక కప్పు దాకా మినపప్పును తీసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. అదే ప్యాన్లోకి ముప్పావు కప్పు దాకా వేరుశెనగ పప్పును వేసుకొని లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి పావు కప్పు వాటర్ మిలన్ సీడ్స్, పావు కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, అలానే పావు కప్పు పంకిన్ సీడ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకునే ముందు 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, అలానే 2 టేబుల్ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో నువ్వులు, అవిసె గింజలు వేస్తాం కాబట్టి హెయిర్ ఫాల్ తగ్గించడానికి, ఐసైట్ పెంచడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని మెజర్ చేసుకుంటే 3 కప్స్ దాకా ఉన్నాయి. ఇలా 3 కప్పుల పప్పులకి 1½ కప్పు బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకొని మరీ ఫైన్గా కాకుండా, అలానే మరీ బరగ్గా కాకుండా మనం సున్నుండలకు వేసుకుంటాం కదా, ఆ విధంగా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా 2 యాలకులు కూడా వేసుకొని బ్లెండ్ చేసుకొని కొంచెం పౌడర్ని అలానే మిక్సీలో ఉంచుకొని బెల్లం కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకోవడం వల్ల బెల్లం ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేసేసుకొని కొంచెం కొంచెంగా నెయ్యిని వేసుకొని చిన్న చిన్న బాల్స్గా చుట్టుకోవాలి. ఇందులో ప్రోటీన్, కాల్షియం, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిది. ఇలా లడ్డూని చుట్టుకొని పైన జీడిపప్పుతో కానీ బాదం పప్పుతో కానీ గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మల్టీగ్రెయిన్ లడ్డు రెడీ అయిపోతుంది. ఇంత హెల్తీ అండ్ టేస్టీ లడ్డూలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ.